హలో. హాయ్ రాహుల్, నేను మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఎక్స్చేంజ్ నుండి కాల్ చేస్తున్నాను. మా ఎక్స్చేంజ్లో ఎక్కువగా ట్రేడింగ్ చేసే మీలాంటి పెట్టుబడిదారులకు ఎక్స్చేంజ్ నుండి డైరెక్ట్ ఆఫర్ ఉంది. డైరెక్ట్ ఎక్స్చేంజ్ నుండి చెప్పండి. పరిమిత కాలం పాటు మేము ఈ ఆఫర్ను ఎంపిక చేసిన కొంతమంది పెట్టుబడిదారులకు అందిస్తున్నాము. అక్కడ మా ఎక్స్పర్ట్స్ మీ తరపున ట్రేడింగ్ చేస్తారు. అరే వా, అయితే నేనేం చేయాలి? మీరు ట్రేడింగ్ కోసం ముందస్తు మార్జిన్ మనీని డిపాజిట్ చేయాలి మరియు మాకు ఒక చిన్న అడ్వైజరీ ఫీ కూడా చెల్లించాలి. అప్పుడు చూడండి మీరు లాభాలను ఎలా సంపాదిస్తారో. సరే, మీరు నాకు డీటెయిల్స్ పంపించండి, నేను వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏమైంది రాహుల్, చాలా సంతోషంగా ఉన్నా? ఓ అవును, నేను జాక్పాట్ కొట్టినట్టుగా ఉంది. అదేలాగా? దేశంలోని ఒక ప్రసిద్ధ ఎక్స్చేంజ్ ఎంపిక చేసిన కొంతమంది పెట్టుబడిదారులకు ఒక ప్రత్యేక ఆఫర్ని అందిస్తోంది. నేను వారిలో ఒకడిని. ఎలాంటి ఆఫర్? ఎక్స్చేంజ్ ఎక్స్పర్ట్స్ నా తరపున ట్రేడింగ్ చేసి నాకు లాభాలు ఆర్జిస్తారు. నేను మార్జిన్ మనీని ట్రాన్స్ఫర్ చేయాలి మరియు వారికి ఒక చిన్న అడ్వైజరీ ఫీ ఇవ్వాలి. ఆగు, నీకు ఖచ్చితంగా తెలుసా ఈ కాల్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిందని? అతనికి నా ట్రేడింగ్ గురించి బాగా తెలుసు అనిపించింది, కాబట్టి అది ఎక్స్చేంజ్ నుండి కాల్ అయి ఉంటుంది. స్కామర్లు ప్రజల పర్సనల్ డేటాను చట్టవిరుద్ధంగా తీసుకుని తర్వాత ప్రసిద్ధ ఆర్థిక సంస్థల ప్రతినిధులుగా చెప్పుకుంటూ వారి నమ్మకాన్ని గెలుచుకుంటారు. వారిని ఆకర్షించి వారి డబ్బంతా దోచుకుంటారు. అంటే ఇది స్కామ్ కాల్ అంటావా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రియా, నా డబ్బు పోకుండా నువ్వు నన్ను కాపాడావు. రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్లు పెట్టుబడికి సంబంధించిన సలహాలు లేదా గ్యారంటీ రిటర్న్స్ అందించవు లేదా ఎవరి తరపున ట్రేడింగ్ చెయ్యవు. ఇలాంటి ఆఫర్లను వెంటనే వెరిఫై చేయాలి. ప్రసిద్ధ మరియు ప్రసిద్ధి చెందిన ఆర్థిక సంస్థల నుండి వచ్చినట్లు చెప్పుకునే ఆఫర్లను. తెలివిగా ఉండండి, తెలివిగా పెట్టుబడి పెట్టండి.